హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న కప్స్ చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మాకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో తీసుకున్నాము, ఒక 2 ఎల్లో కప్స్ తప్ప. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్, బట్ డిజైన్ అయితే చాలా చాలా యూనిక్గా అనిపించింది. చాలా బాగున్నాయి కదా. సో ఇది మనకి అంటే వేరే సపరేట్గా ప్రింట్ డిజైన్ అట్లా ఏం అవసరం లేదు, ఉన్న కప్ దాంతోనే చేసేసారు. బాగుంది. ఇవి వచ్చేసి చాలా సింపుల్, అంటే జస్ట్ 18 రూపీస్కే పడింది. 18 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో స్టార్టింగ్లో అప్పుడెప్పుడో తీసుకొని దగ్గర దగ్గర ఒక 6 to 7 months అట్లా అవుతా ఉంది, బట్ చాలా 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 బాగున్నాయి. డైలీ కాఫీ టీ అలా తాగే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను. మేమేం డైలీ అస్సలు తాగము, బట్ ఏంటంటే కొందరికి కప్ కలెక్షన్ ఇష్టం ఉంటుంది కదా. సో నేను అదే టైపు, అంటే ఉండాలి, ఎప్పుడన్నా అవసరం వస్తుందిలే అన్నట్టుగా తీసుకుంటాము. 18 రూపీస్ అయ్యేసరికి ఇంకా తీసేసుకున్నాము. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి ఉంటుందిలే అన్నట్టుగా. సో చాలా చాలా బాగున్నాయి కదా. సో ఇది ఒకటి. అండ్ దీంట్లోనే సేమ్ కలర్లో ఇంకోటి ఉంది, సేమ్ అనిపిస్తుంది బట్ అదొక మోడల్ అన్నట్టుగా. చాలా బాగుంది. సో దీని పేరు వచ్చేసి సేమ్. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే కొంచెం పెద్దగా సైజు ఉండే కప్స్. సో ఇవి వచ్చేసి ఒక 29 రూపీస్ అలా పడింది. ఇవి కొని అప్పుడే ఒక 5 years బ్యాక్, ఐ థింక్ చాలా ఇయర్స్ బ్యాక్లే, 5 years బ్యాక్, 5 to 6 years బ్యాక్. సో అప్పుడెప్పుడో కొన్నవి, అంటే ఏవి కొన్నా మేము 2నే కొని ఉంటాం, ఎందుకంటే ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి. ఇవి రెండు అయితే బిఫోర్ మా బాబు కొనేసాం, అంటే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో తీసుకున్నాం. చాలా బాగుంటుంది అది. కానీ అండ్ ఇవి మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఎవరి దగ్గర అయినా. ఇది మనకి నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను. మనకి మామూలుగా శిల్పారామంలో అయితే ఇదే సేమ్, దానిపైన మనకి మంచి డిజైన్స్ ముగ్గులన్నీ వేసి ఉంటాయి కదా. సో అలా ఇవి కూడా తక్కువే, బట్ ఇవి చాలా సార్లు ఎక్కువ సార్లు యూజ్ చేసే వరకు స్టిక్కర్ పోయింది, మేబీ కనిపించట్లేదు. ఇది కూడా ఎంత 20 to 30 ఉండొచ్చు అంతే, బట్ చాలా చాలా బాగున్నాయి. ఇవి ఎంత అంటే చాలా తక్కువ కాస్ట్ అయినా చాలా బాగుంటాయి, బట్ ఒక్కసారి కింద జారిపోయిందంటే ఇంకా ముక్కలే మన చేతికి ఇంకేం ఉండదు, అన్ని ముక్కలు ఏరుకోవడం అంతే. సో అలా ఉంటుంది. సో ఇవి కూడా సేమ్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాము. ఇవి కూడా 18 రూపీసే. పైన నాకెందుకు బాగా అనిపించింది, ఫస్ట్ అయితే ఇవే తీసుకున్నాను, దీని తర్వాత ఫస్ట్ చూపించినాను కదా 18 రూపీస్ కానీ అవి తీసుకున్నాను. ఇది కూడా 18 రూపీసే, తక్కువే అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఏవి తీసుకున్నా 2 to 2 తీసుకుంటాము, నాకోటి మా హస్బెండ్ కోటి అన్నట్టుగా. ఎప్పుడైనా తాగుతామో, చాలా రేర్ అసలు, వన్స్ ఇన్ ఏ వైల్. ఎప్పుడు మంత్లీ ఒక 2 to 3 times కూడా తాగుతామో లేదో కాఫీ టీ అలా. మేము చాలా తక్కువ, బట్ చాలా చాలా క్యూట్గా ఉండేసరికి తీసేసుకున్నాను. మీకు ఇలాంటి ఇష్టమేమో కదా, అంటే చాలా మందికి కాఫీ టీ తాకపోయినా బట్ ఆ కలెక్షన్ అనేది ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. సో నేను అందులో వన్ ఆఫ్ ది పర్సన్. చాలా చాలా బాగుంటుంది ఇలా. అండ్ దీని తర్వాత మాకు వేరే వర్క్ ఉండి బయటకు వెళ్ళాము. సో ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి మేము మా దగ్గరలో, అంటే మేమున్న ఊర్లోనే మాకు చిన్న మనకి ఎలక్ట్రికల్స్ షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇలా బెడ్స్ అండ్ మనకి మ్యాట్రసెస్ అన్నీ, ఇంకా వీళ్ళన్నీ రెడీ చేసినవి, అంటే రెడీమేడ్గానే ఉంటాయి, మనం కావాలంటే తీసుకోవచ్చు. టీపాయిలు అన్నీ కూడా బాగా పెట్టారు, కాకపోతే కాస్ట్ బీభత్సం. అంటే ఇప్పుడు ఉన్న కాస్ట్లో ఇప్పుడు అన్నీ ఎక్కువ అనిపిస్తాయి. మ్యాట్రసెస్ అన్నీ కూడా పెప్స్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ నుంచి ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. అండ్ టీవీ యూనిట్లు, డ్రెస్సింగ్ టేబుల్స్, మనం చిన్న చిన్న యూనిట్లు, అంటే పక్కన మనము బెడ్ పక్కన పెట్టుకోవడానికి కానీ, లేదంటే పక్క అట్లా పెట్టుకోవడానికి కూడా చాలా చాలా ఎక్కువ కలెక్షన్ ఉండింది. చాలా బాగా అనిపించింది. అండ్ వెళ్ళగానే మా బాబు స్టార్ట్ చేశాడు అన్ని సోఫాలు ఎక్కి దిగేది. ఇది వచ్చేసి పూజా యూనిట్. ఇది కూడా బాగుంది, అంటే ఎక్కువ స్పేషియస్గా ఉంది. లోపల చాలా ఎక్కువ మనకి స్పేషియస్గా ఉంది, అండ్ పార్టీషన్స్ కూడా ఎక్కువ ఎక్కువ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. సో దీంట్లో కూడా అంటే మనం చెప్పి కూడా చేయించుకోవచ్చు అంట, అండ్ ఇక్కడ ఉన్నది కూడా తీసుకోవచ్చు అంట. చాలా చాలా బాగున్నాయి.
అండ్ దీంట్లో వచ్చేసి మనకు పెద్ద పెద్ద సోఫాస్ కూడా ఉన్నాయి, అంటే సిక్స్ సీటింగ్ అండ్ విత్ అందులో కూడా మనకి టీపాయ్ యాడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మళ్ళీ పక్కన 2 చైర్స్ లాగా ఇస్తారు కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో రెక్లైనర్స్ కూడా ఉన్నాయంట. సో చాలా బాగున్నాయి, నాకైతే బెటర్ అనిపించింది. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే కదా, అంటే వీళ్ళు తీసుకున్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా, ఆ క్లాత్ అయినా లేదంటే దాని ఫ్యాబ్రిక్ అయినా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో చాలా బాగుంది. సో ఇక్కడంతా చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా మంచి స్పేషియస్గానే ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే చూడండి ఫుల్, అంటే మనకు ఒక సైడ్ మొత్తం మిర్రర్, ఇంకో సైడ్ మొత్తం కూడా మనము ఏమైనా పెట్టుకోవడానికి అన్నట్టుగా స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంది, స్పేషియస్గానే ఉంది, చాలా బాగుంది. ఇంకా అదంతా కూడా ఒక రౌండ్ వేసుకొని ఏమేమి ఉన్నాయి ఏంటనేది నేను చూస్తూ ఉన్నాను. మా బాబు అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు, అన్ని ఎక్కి దిగడాలు ఆడుకోవడాలు అలా. సో ఇక్కడ మానవులు కూడా ఉన్నాయి. సో దీని తర్వాత ఇది నెక్స్ట్ డే మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తా ఉన్నాం, మారమ్మ గుడికి. సో ఇక్కడ చూడండి ఈవినింగ్ ఆల్రెడీ ఇప్పుడు 7:30 అలా అవుతా ఉంది. బట్ ఎంత బాగుంది కదా, స్కై లైట్ బ్లూ కలర్లో భలే కనిపిస్తూ ఉంది కదా. సో దానికోసం నేను కూడా చూసేసాను, చాలా చాలా బాగుంది. అండ్ అప్పటి వరకు వర్షం రాలేదు, ఇంకా మేము టెంపుల్కి వెళ్దాము రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది, లైట్గా చినుకులు పడతానే ఉన్నాయి. ఆ బ్లూ కలర్ స్కై అంతా భలే ఉంది కదా. మేబీ ఇవన్నీ అన్నీ కూడా సమ్మర్లోనే మనం చూడగలము. అంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ అయిపోయినట్టుగానే ఉంది మా దగ్గర అయితే నిజంగా. అంటే ఎండలు అస్సలు పెద్దగా అనిపించట్లే, రోజు వర్షాలు వస్తూనే ఉన్నాయి, డైలీ ఏదో ఒక టైంలో అయితే పడతానే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ వాళ్ళకైతే అందరికి తెలుసు, మదగిరి మారమ్మ చాలా పవర్ఫుల్, చాలా స్పేసియస్గా ఉంటుంది టెంపుల్. ఇక్కడ ఎక్కువ ఏమన్నా టెంపుల్కి సంబంధించినవి కానీ ఎక్కువ జరుపుతూ ఉంటారు. లాస్ట్ టైం నేను 2 చూపించాను, అంటే ఈ టెంపుల్ దగ్గర ఒకటేమో తెప్పోత్సవం అని, ఇంకోటి మారమ్మ జాతర అని. సో చాలా బాగా చేశారు అసలు. అండ్ మేము వెళ్ళింది ఏంటంటే ట్యూస్డే కాబట్టి భక్తులు చూడండి ఎంత బీభత్సంగా ఉన్నారో, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మనకి మార్నింగ్ బిఫోర్ 12 అయితే ఆఫ్టర్ 12 మనకి కొంతసేపు బ్రేక్ ఉంటుంది, అంటే దర్శనంకి అమ్మవారి అంటే కొంతసేపు బ్రేక్ ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. సో ట్యూస్డే అండ్ ఫ్రైడే చాలా రష్గా ఉంటుంది, జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు కదా, అమ్మవారి టెంపుల్స్ అన్నీ అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, చాలా ఫేమస్. సో ఇక్కడ మనము దర్శనానికి వెళ్ళాలంటే పక్క నుంచి ఇట్లా మనకి కట్టేసి ఉంటుంది, సో అలా వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ అలా ఏమైనా జరుపుకునే వాళ్ళు వచ్చేసి చేసేసుకుంటారు. చెప్పాను కదా చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ టెంపుల్స్ పక్కన ముందు అండ్ వెహికల్స్కి కొత్తగా పూజ చేయించుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోతా ఉన్నాము. చెప్పాను కదా చాలా మంది ఉన్నారని, కొందరు స్పెషల్గా పూజ చేయించుకునే వాళ్ళు అలా ఉండేసరికి ఇంకా మమ్మల్ని ఆ పక్కన వాళ్ళని ఆపేస్తున్నారు. మళ్ళీ కొంతసేపు అయినాక అలా దర్శనం అయిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ ట్యూస్డే ఫ్రైడే చాలా బాగా అలంకరిస్తారు అమ్మవారిని, చాలా బాగుంటుంది. అండ్ చెప్పాను కదా చాలా స్పేషియస్గా ఉంటుందని, చూడండి ఎంత ప్లేస్ ఉందో ఇక్కడ. అండ్ దాని ముందు కూడా అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసి ఉన్నాయి కదా, సో అక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే లైట్గా చినుకులు పడతానే ఉన్నాయి, ఎక్కువ కాదు బట్ పడతానే ఉన్నాయి. సో దానికోసమని ఇంకా మేము కొంచెంసేపు ఉండేసి వచ్చాము. ఇక్కడ చండికేశ్వరి అమ్మవారు, అంటే చండికేశ్వరి అమ్మవార్లు అందరూ మహిషాసుని మర్దుని చంపేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అదంతా కూడా ఎంత సింబాలిక్గా బాగా పెట్టారు టెంపుల్లో, చాలా బాగుంటుంది. సో అలా కొంతసేపు ఉండేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా బాబు ఇదేంటమ్మా అదేంటమ్మా అని అడుగుతూనే ఉంటాడు. అంటే వీళ్ళు అక్కడ ఇక్కడ కొన్ని టెంపుల్స్ చూసి ఇక్కడ కొంచెం కొత్తగా చూస్తే మాత్రం అడుగుతూనే ఉంటారు కదా పిల్లలు. సో ఇలా అంతా కూడా చూసేసుకొని చాలాసేపు ఒక 1/2 అవర్ పైన ఉండేసి వచ్చాము, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా మేము రిటర్న్ అయిపోతా ఉన్నాము.
సో చెప్పాను కదా ట్యూస్డే ఫ్రైడే చాలా రష్గా ఉంటుందని. అండ్ ఈ టైంకి ఇంకా అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టున్నారు. మేము వెళ్ళేసరికి 7:30 పైన అయిపోయింది. బట్ అప్పటికి కూడా జనాలు ఇంకా ఎక్కువే ఉన్నారు. సో ఇంకా అదంతా చూసేసుకొని అమ్మవారికి టెంకాయ అలా కొట్టేసినాక ఇంటికి వచ్చేసాం. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.